పేదలైనటువంటి వారికి హెల్ప్ చేయుటకు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ బాబు గారు కొంత పేదలైన వారికి, విధవరాండ్రకు, నిరుపేదలకు పప్పు, బియ్యము, కొన్ని వంట వస్తువులు సహాయపడుటకు ముందుకు వచ్చి ఉన్నాడు. కాబట్టి నేను కొన్ని పేర్లు పిలుస్తాను. సంఘం వారీగా వారు ఇక్కడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ముందు అవ్వమ్మ గారు ఎవరు? అక్కడే నిలబడండి, అక్కడే నిలబడండి, అక్కడే నిలబడండి. అది కింద పెట్టి నిలబడండి. తర్వాత జయమ్మ గారు, జయమ్మ గారు ఇది ముందు చేరవ్వండి. దీని తర్వాత సువార్తమ్మ గారు, నూరియమ్మ గారు కింద పెట్టేయండి అమ్మా. తీసుకున్న వాళ్ళు అక్కడే ఉండండి. నూరియమ్మ గారు, నూరియమ్మ గారు, తర్వాత రూతమ్మ గారు. అవి పట్టుకోలేదు. మెర్సీ గారు, మెర్సీ గారు నిలబడండి, ఒక ఫోటో తీసుకుంటారు. మెర్సీ గారు, ఒక్కరోజు జరగండి, జరగండి. పెద్ద నిలబడి. మెర్సీ గారు, ఇటు వచ్చి నిలబడు, తెచ్చి నిలబడు, లైన్గా నిలబడమ్మా. అక్కడ నిలబడు. అయిపోయారు కదా 6 మంది. 6 మంది తీసుకున్నారు కదా. అవ్వమ్మ ఎవరు? జయమ్మ గారు. సువార్తమ్మ, సువార్తమ్మ, నూరియమ్మ, రూతమ్మ, మెర్సీ. నిలబడండి, ఇక్కడ నిలబడండి. ఏం లేదు. నిలబడమ్మా, నిలబడి ఫోటో తీసుకుందాం. తర్వాత ఓకే అమ్మా, అందరికీ వందనాలు. మీరు పై కూర్చోండి. కాబట్టి మీకు హెల్ప్ చేసినటువంటి ఈ కుటుంబం కొరకు
అరగల బాబు గారు, లక్ష్మమ్మ గారు, వాళ్ళ తల్లి గారు, వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనవి. తర్వాత చింతకుంట గ్రామంలో ఉన్నటువంటి తలపుల రాహేలమ్మ, పోట్లూరి వసుమతులు, పోట్లూరి రెబక, యాటగిరి శారమ్మ గారు, ఆకుల బోయజ్ గారు, ఆకుల ద్రాక్షాయణి గారు, వీరందరూ ఇక్కడికి రావాల్సిందిగా మనవి. 6 మంది మాత్రమే. తలపల రాహేలమ్మ గారు, పోట్లూరి వసుమతులు గారు, పోట్లూరి రెబకా గారు, యాటగిరి శారమ్మ గారు, ఆకుల బోయజ్ గారు, ఆకుల ద్రాక్షాయణి గారు. ఏం వాళ్ళు ఇక్కడ రాలేదు. హలో హలో నువ్వులు మైక్ లేదు. రండిమ్మా, నిలబడు నిలబడు. ఇదిగో వస్తున్నారు. వసుమతులు అంటే పోట్లూరు ఆయనే కదా. వసుమతులు అంటే ఆయనేనా? మీరా? ఆయన పేరు ఏం పేరు? బోయజ్ గారా? రండి రండి. ఇది రీసౌండ్ వస్తుందా? సార్ మీరు ఇవ్వండి. తలపల రాహేలమ్మ గారు అటు తిరిగి ఏదైనా చేపట్టు ఆటపాలు పాట మాట. పోట్లూరి వసుమతులు గారు వసుమతులు గారు ఆడే నిలబడు. నువ్వు ఇక్కడే నిలబడు. కింద పెట్టు. రెబకా గారు, రెబకా అర్జుడు శారమ్మ గారు, ఏకసిరి శారమ్మ గారు, ఆకుల బోయజ్ గారు, ఇది ఏకసిరి బోయజ్ గారు, ఇది సార్ 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 బోయజ్ గారు మగ బోయజ్ గారు ఆయన పట్టుకోలేడు. ఆకుల ద్రాక్షాయణి గారు, పాస్ట్రమ్మ గారు, చింతకుంట పాస్ట్రమ్మ గారు, ద్రాక్షాయణి గారు. అదేవండి సార్. అందరు ఇటు చూడండి, ఫోటో తీస్తున్నాడు. అందరూ చూడండి.
కాబట్టి అరగాల బాబు గారు, లక్ష్మమ్మ గారి కుటుంబం కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి. తలా ఒకటి తీసుకెళ్ళండి, తిరుపతి జాగ్రత్త. ఓకేమ్మా, వందనాలు మీ అందరికీ. తర్వాత చెర్లో సంఘం గ్రామంలో ఉన్నటువంటి రూతు గారు, లూదియమ్మ, సువార్తమ్మ, రమణమ్మ ఈ నలుగురు రావాల్సిందిగా మనం. చెర్లో సంఘంలో ఉన్నటువంటి రూతమ్మ గారు, లూదియమ్మ గారు, సువార్తమ్మ గారు, రమణమ్మ గారు. ఎంతమంది? నలుగురా? నాలుగు. చెర్లో సంఘం విశ్వాసులైనటువంటి రూతమ్మ గారు, సువార్తమ్మ గారు, రమణమ్మ గారు. పాస్టర్ పాస్టర్ల చేత ఇప్పిస్తాను, పాస్టర్ల చేత ఇప్పిస్తాను, పాస్టర్ల చేత అందరి చేత నలుగురు. పాస్టర్ కరుణాకర్ సార్, మీరు ఒక ఇద్దరికి ఇవ్వండి సార్, రండి. ఋతు గారు మీరు ఇవ్వండి. శారీ కట్టి పట్టుకోమ్మా. రూతమ్మ గారు, అలాగే లూదియా గారు. ఎత్తుకోమని ఇంకెందుకు ఉండు, అక్కడే ఉండు. లూదియా గారు, లూదియా గారు. గట్టి పట్టుకో. తర్వాత గట్టి పట్టుకో. జాషువా పాస్టర్ గారు ఒక ఇద్దరికి ఇవ్వాల్సిందిగా మరి. సువార్తమ్మ గారు, రమణమ్మ గారు, పనిలే సార్, పనిలేదు. మీరు నిలబడి పోనమ్మా. పర్వాలేదు, తీసేయండి. తీసేళ్ళే పోయి కూర్చోండి. తెగుద్దమ్మా, గట్టి అడ్మిట్ చేయబెట్టి. మీకు హెల్ప్ చేసినటువంటి వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. చెర్లో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పురిణి గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలిజబెత్ గారు పిలిచినటువంటి పేర్లు వారు మాత్రమే రావాలి. ఎలిజబెత్ గారు, రాగమ్మ గారు, పేరమ్మ గారు, కృపమ్మ గారు, మంగమ్మ గారు, సువార్తమ్మ గారు, మేరీ గారు, రూతు గారు పిలిచినటువంటి పేర్లు మాత్రమే ఇక్కడికి రావాల్సిందిగా మరి త్వరగా. పురిణి గ్రామస్తులు వాళ్ళు ఆయన సంఘస్థులకు ఆయన కాదు, మీరు రండి. ఇక్కడ నిలబడి 8 ఇక్కడికి రండి, నిలబడి అయ్యాడు పెట్టుకోండి. ఆ తర్వాత ఇద్దరు ఇచ్చారు, నిలబడి ఇక్కడ జరుగుమా, ఇటు జరుగు. ఇక్కడ ఇచ్చారు, ఏడిద్దరు ఉన్నట్ట. ఇటు జరుగుమా, రండి.
ఎలిజబెత్ గారు ఎవరు? మీరా? మన పాస్టర్ పేరు ఏం పేరు? అనిల్ పాల్. అనిల్ పాల్ పాస్టర్ గారు రావాల్సిందిగా మనం. అలాగే తర్వాత చింతకుంట పాస్టర్ గారు, మీరు కూడా ఒక ముగ్గురికి ఇవ్వాల్సిందిగా మనం. నిలబడండి, అక్కడే నిలబడండి. ఎలిజబెత్ గారికి, రాగమ్మ గారికి ఆ శారీ ఒకటి పట్టుకొని ఇవ్వండి. ఎలిజబెత్ గారు. పురునిగా గ్రామంలో విశ్వాసులైనటువంటి యోహాన్ పాస్టర్ గారి యొక్క సంఘస్థులైనటువంటి ఎలిజబెత్ గారికి కొంత హెల్ప్ చేయడం. ఎలిజబెత్ గారు. అలాగే రెండవదిగా రాగమ్మ గారు. రాగమ్మ గారు, పేరమ్మ గారు. అటు చూడు, అటు చూడు. పేరమ్మ. ముగ్గురికి ఇది కూడా ఒకటి, ఇది కూడా మీరు కూర్చోండి. తర్వాత చింతకుంట పాస్టర్ గారు ఇవ్వాల్సిందిగా మనవి. కృపమ్మ గారు. కృపమ్మ గారికి ఇవ్వండి. అటు తిరుగు, అటు తిరుగు. పట్టుకో, చేయి పట్టుకో. కృపమ్మ గారు అక్కడ నిలబడు, అక్కడ నిలబడిపోయి అది తీసుకో. మంగమ్మ గారు. మంగమ్మ. ఇది పట్టుకో. సరే. సువార్తమ్మ. సువార్తమ్మ. సువార్తమ్మ యోహాను పాస్టర్ గారి అమ్మగారు ఈమె, అంతే కదా? యోహాను పాస్టర్ గారి అమ్మగారు సువార్తమ్మ ఈమె పేరు. ఓకే, ఓకే, మీరు కూర్చోండి పాస్టర్ గారు. అలాగే యేసురత్నం పాస్టర్ గారు రండి. మేరమ్మ గారికి పాటలు పాడారు ఆయనే పాటలు పాడతారు. మేరమ్మ గారికి ఇవ్వండి. మేరీ ఎవరు? మేరీ ఇవ్వండి. రూతు గారు. ఓకే, అందరు లైన్ గా నిలబడండి. ఒక ఫోటో తీస్తారు. కొంచెం ఇటు జరగమ్మా, మీరు ఇటు జరగండి. అది చూడండి అందరూ. అరగల బాబు గారి, లక్ష్మమ్మ గారి కుటుంబం కొరకు మీరు ఆ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే బట్టకాగులు సంఘస్థుల కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాం. బట్టకాగులు సంఘస్థులు గుమ్మడి లలితమ్మ గారు, కోవూరు శేషమ్మ గారు, ఎల్లు సుజాత గారు, ఎల్లు శోభ గారు, మానికల శేషమ్మ గారు, బట్రకాగుల సంఘస్థులు. సంఘ కాపరి వినీత్ కుమార్ గారు, గుమ్మడి లలితమ్మ 5 మంది. గుమ్మడి లలితమ్మ, కోవూరు శేషమ్మ, ఎల్లు సుజాత గారు, ఎల్లు శోభ గారు, మానికల శేషమ్మ గారు.
కోవూరు శేషమ్మ గారు రాలేదు కనుక వారి కోడలు లాస్యా గారు రావాల్సిందిగా మనవి. ఎవరు చెప్తాం, ఇంకెవరు లేరు. అన్ని మీరే ఇస్తారా? సింగపేట వాళ్ళకి ఇస్తాడులే, సింగపేట వాళ్ళకి ఇస్తాడు. మీరు ఇవ్వండి 2 చెప్పండి. సురేష్ బాబు గారు సురేష్ బాబు గారు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. గుమ్మడి లలితమ్మ గారికి సుజాత గారు పక్క సార్ సుజాత గారు మోనికా యూనిస్ సిస్టర్ మౌనిక గారు రావాల్సిందిగా మనం చేస్తాం. మిగతా సభ్యులకి ఇవ్వడానికి సురేష్ బాబు గారు మౌనిక సిస్టర్ రండి. ఎల్లు శోభ గారు మానికల శేషమ్మ అలాగే కోవూరు శేషమ్మ కోవూరు శేషమ్మ గారి కోడలు లాస్య గారు బాబు గారి కుటుంబం కొరకు లక్ష్మమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనకి స్వరూప సిస్టర్ అలాగే సింగపేట గ్రామంలో నిరుపేదలైనటువంటి కొన్ని పేర్లు చదువుతాను, వారు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. భారతి గారు, కాకి రమణమ్మ గారు, ఎడుగుంట పోలమ్మ గారు, అరుణ గారు, ఈదూరు చిన్నమ్మ గారు, ఈదూరు తిరుపమ్మ గారు, భారతి గారు 6 మంది, భారతి గారు, కాకి రమణమ్మ గారు, నిడుకుంట పోలమ్మ గారు, అరుణ గారు, ఈదూరు చిన్నమ్మ గారు, ఈదూరు తిరుపతమ్మ గారు రావాల్సింది. అతని పేరేం పేరు? రాడా 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 బ్రదర్ కాదర్ భాష గారు, బాబు స్నేహితుడు, గవర్నమెంట్ టీచర్ గా కావల్లో పనిచేస్తూ ఉన్నారు. ఉండండి. భారతి గారు, కాకి రమణమ్మ గారికి మీరు ఇవ్వాల్సిందిగా భారతి. నిలబడు. అలాగే కాకి రమణమ్మ గారు, అక్కడ ఇంకోటి ఇవ్వండి.
ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే వినీత్ కుమార్ గారు రావాల్సిందిగా మనం నిడుగుంట పోలమ్మ గారు. పోలమ్మ ఎవరా రాలా? అరుణ గారు. అరుణ, ఓకే. ఈదూరు చిన్నమ్మ. ఈదూరు చిన్నమ్మ. ఈదూరు తిరుపతమ్మ. అక్కడే ఉండండమ్మా, ఫోటో తీసుకుందరు. ఈదూరు తిరుపతమ్మ. ఓకే, నిడుగుంట పోలమ్మ. ఒక ఫోటో తీసుకోండి. కాబట్టి మీకు పరిచయస్తులు, మీ బంధువులు, మీరందరూ హోసన్న మందిరానికి వెళ్ళేవారు కనుక క్రీస్తునందు అరగల బాబు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం అందరికీ వందనాలు. సార్కి ప్రార్థించమని కుటుంబం గురించి చెప్పండి. ఓకే, చెప్పండి. ఈ సమయంలో పంచబడినటువంటి పేదలకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఎవరైతే స్పాన్సర్ చేశారో అరగల బాబు గారు, వాళ్ళ అమ్మగారు అయినటువంటి అరగల లక్ష్మమ్మ గారు, వారి కుటుంబం నిమిత్తము అరగల బాబు గారికి కుమారుడు కుమార్తె వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా వరప్రసాద్ సార్ కోరుకుంటున్నాను. లక్ష్మణ్ ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కొరకు ఫ్రీడమ్ అయిన తండ్రి మీకు స్తుతి తీసుకుంటున్నాం. అరగల లక్ష్మణ్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. వారికి ఇచ్చిన కుమారుడు బాబు గారిని బట్టి కూడా స్తోత్రాలు. వారి బిడ్డ ఇరువురిని బట్టి పాప బాబుని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఒక మంచి ఆలోచన ప్రభుత్వం, పేదలకు ఇచ్చేవాడు తండ్రి, అది మీ నామంలో మీకు ఇచ్చినట్లే తండ్రి నాయన మీరు సెలవిచ్చారు. ఇలాంటి మంచి మనసు సొసైటీలో ఉండబట్టే తండ్రి పేదవారికి సహాయం దొరుకుతుంది. ఈ విషయంలో ఈ కుటుంబాన్ని మీ ఏర్పాటులో ఉంచుకోమని ప్రాధాన్యపడుతూ ఉన్నాం. వారి అవసరతలు తీర్చండి, దీవించండి, ఆత్మీయంగా బలపరచండి. ముఖ్యంగా మీరు వారిని ఆకర్షించమని కోరుతూ ఉంటున్నాం ప్రభా. మరి ఒకసారి మీ దగ్గర హస్తాలు మీరు అప్పగించుకుంటున్నాం. అలాగే వారి ఇచ్చిన ప్రొవిజన్స్ అయితేనేమి, బట్టలు అయితేనేమి తీసుకున్నటువంటి మర్చిపోకుండా ఆ కుటుంబం కొరకు, వారి యొక్క కాపుదల భద్రత కొరకు ప్రార్థించినట్లుగా మీరు పూర్తి చేయమని కోరుతూ ఉంటున్నాం. ఇంత మంచి ప్రోగ్రాం జరగడానికి ప్రయాసపడిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమను పొందమని క్రీస్తు యేసు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా ఓవర్ టు